హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి కోసం తయారు చేయబడుతున్న ఈ సోషల్ మెటీరియల్ కేవలం 50 రూపీస్కే మా యాప్లో అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ సోషల్కి యూజ్ అవుతుంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. 8th క్లాస్ లాస్ట్ లెసన్ 24th లెసన్ విపత్తులు నిర్వహణ. భారతదేశంలో తరచుగా తుఫానులకు గురయ్యే ప్రాంతాలు తూర్పు మరియు ఆగ్నేయ ప్రాంతాలు. భూకంపాలు పీఠభూమిలో హిమాలయాల్లో సంభవిస్తుంటాయి. వరదలు గంగా బ్రహ్మపుత్ర మైదానంలో తరచుగా సంభవిస్తుంటాయి. తీవ్ర కరువుకి గురయ్యే ప్రాంతాలు పశ్చిమాన రాజస్థాన్, దక్షిణ భారతంలో రాయలసీమ ప్రాంతాలు. నిదానంగా సంభవించే విపత్తులు కరువు, పర్యావరణ క్షీణత, చీడపురుగుల తాకిడి, కాటకం వంటివి. వేగంగా సంభవించే విపత్తులు భూకంపాలు, తుఫాను, ఆకస్మిక వరదలు మరియు అగ్నిపర్వతాలు బద్దలవడం. 1984లో భోపాల్ గ్యాస్ విషాదం జరిగింది. 1997లో ఢిల్లీలో ఉపహార్ సినిమా హాల్లో అగ్ని ప్రమాదం జరిగింది. 2002లో రాజధాని ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. 2003లో తమిళనాడులోని కుంభకోణంలో పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగింది. 2008లో జైపూర్లో వరుస పేలుళ్ళు జరిగాయి. సునామీ జపాన్ భాషలో సు అంటే రేవు, నామే అంటే అలలు అని అర్థం. సునామీలో అనేక అలలు ఉంటాయి. మైదాన ప్రాంతంలో సునామీ వేగం గంటకి 50 కిలోమీటర్లు. సునామీ డిటెక్టర్లు సముద్రంలో 50 కిలోమీటర్ల లోపలికి ఉంటాయి. కరువు వర్షపాత లోపం వల్ల ఏర్పడే ప్రకృతి వైపరీత్యం కరువు. వాతావరణ కరువు ఒక ప్రాంతంలో సాధారణంగా పడాల్సినంత వర్షం పడకపోతే దాన్ని వాతావరణ కరువు అంటారు. వ్యవసాయ కరువు వర్షం సాధారణంగానే ఉన్నా 2 వానల మధ్య వ్యవధి చాలా ఎక్కువగా ఉండి వర్షాధార పంటలు దెబ్బతినడం. కరువు నిదానంగా సంభవిస్తుంది. వర్షపాతం గురించి ఇది తెలుగులో కంటే ఇంగ్లీష్లో చూస్తే బెటర్. అధిక వర్షపాతం ఎక్సెస్ సగటు వర్షపాతం కంటే 20% లేదా అంతకంటే ఎక్కువ. +20% ఆర్ మోర్ ఆఫ్ ద యావరేజ్ రెయిన్ఫాల్ అంటే సగటు వర్షపాతం కంటే 20% లేదా అంతకంటే ఎక్కువ. నార్మల్ రెయిన్ఫాల్ +19% టు -19% ఆఫ్ ద యావరేజ్ రెయిన్ఫాల్. సగటు వర్షపాతం కంటే 19% ఎక్కువ నుండి 19% తక్కువ వరకు. డెఫిషియంట్ రెయిన్ఫాల్ తక్కువ వర్షపాతం -20% టు -59% ఆఫ్ ద యావరేజ్ రెయిన్ఫాల్. సగటు వర్షపాతం కంటే 20% నుండి 59% తక్కువ వరకు. స్కాంటీ రెయిన్ఫాల్ -60% ఆర్ లెస్ ఆఫ్ ద యావరేజ్ రెయిన్ఫాల్. సగటు వర్షపాతం కంటే 60% కంటే తక్కువ. చూసుకోండి ఫ్రెండ్స్. నీటి పొదుపులో స్థానం. పర్యావరణ హీరో అంటే 200 లీటర్ల కంటే తక్కువ నీటిని ఉపయోగించేవారు. నీటి పొదుపరి అంటే 201 నుండి 400 లీటర్ల నీటిని ఉపయోగించేవారు. నీటి ఖర్చుదారి అంటే 401 నుండి 600 లీటర్ల మధ్య నీటిని ఉపయోగించేవారు. నీటి విలన్ అంటే 600 లీటర్ల కంటే ఎక్కువ నీటిని ఉపయోగించేవారు. ఇది ప్రతిరోజు ఉపయోగించే నీటిని తీసుకుంటే పర్యావరణ హీరో అంటే 200 లీటర్ల కంటే తక్కువ నీరు ఉపయోగించేవారు. నీటి పొదుపరి అంటే 201 నుండి 400 మధ్య. నీటి ఖర్చుదారి అంటే 401 నుండి 600 మధ్య. నీటి విలన్ అంటే 600 లీటర్ల కంటే ఎక్కువ నీటిని ప్రతిరోజు ఉపయోగించేవారు. ప్రత్యేక భూభౌతిక పరిస్థితుల వల్ల, అధిక జనాభా వల్ల ప్రపంచంలో విపత్తులకు గురయ్యే దేశాల్లో ఒకటి భారతదేశం. ప్రకృతి విపత్తులు అంటే తుఫానులు, భూకంపాలు, కరువు, వరదలు మరియు కొండ చర్యలు విరిగిపడడం. ఇలాంటి ప్రకృతి విపత్తులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ తీవ్రతలతో సంభవిస్తుంటాయి. భారతదేశంలో తూర్పు, ఆగ్నేయ ప్రాంతాలు తరచుగా తుఫాన్లకు గురవుతుంటాయి. పీఠభూమిలో హిమాలయాల్లో భూకంపాలు సంభవిస్తుంటాయి. గంగా బ్రహ్మపుత్ర మైదానంలో తరచుగా వరదలు సంభవిస్తూ ఉంటాయి. పశ్చిమాన రాజస్థాన్, దక్షిణ భారతంలో రాయలసీమ ప్రాంతాలు తీవ్ర కరువుకి గురవుతుంటాయి. బహుళ ప్రమాదాల ప్రాంతం అంటే ఒక ప్రాంతంలో ఉంటున్న ప్రజలు ఒకటి కంటే ఎక్కువ ప్రమాదాలకు గురి కావడం. ఉదాహరణకి కోస్తా ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు తరచూ వరదలు, తుఫాన్లకు గురి కావచ్చు. ఈ విపత్తుల్ని ఎదుర్కోవడానికి ప్రజలు సంసిద్ధంగా లేనప్పుడు దానివల్ల జరిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు
వరద సంభవించినప్పుడు అది ప్రమాదం అవుతుంది. దాన్ని ఎదుర్కోవడానికి ప్రజలు సంసిద్ధంగా లేకపోతే ఇల్లు, పశువులు, మనుషులు కొట్టుకుపోతారు. అప్పుడు వరద అనేది విపత్తు అవుతుంది. విపత్తులు రకాలు. విపత్తులు ఏర్పడడానికి గల కారణాలను బట్టి, అది సంభవించే వేగాన్ని బట్టి వీటిని అనేక రకాలుగా విభజించవచ్చు. సంభవించే వేగాన్ని బట్టి రెండుగా విపత్తుల్ని విభజించవచ్చు. ఒకటి నిదానంగా సంభవించే విపత్తులు, రెండు వేగంగా సంభవించే విపత్తులు. నిదానంగా సంభవించే విపత్తులు అనేక రోజులు, నెలలు, ఒక్కొక్కసారి సంవత్సరాల పాటు సంభవించే కరువు, పర్యావరణ క్షీణత, చీడపురుగుల తాకిడి, కాటకం వంటివి నిదానంగా సంభవించే విపత్తులు. వేగంగా సంభవించే విపత్తులు. త్రుటి కాలంలో సంభవించే విపత్తు విభ్రాంతికి గురిచేస్తుంది. ఇలాంటి విపత్తుల ప్రభావం కొద్ది కాలం ఉండవచ్చు లేదా ఎక్కువ రోజులు ఉండవచ్చు. భూకంపాలు, తుఫాను, ఆకస్మిక వరదలు, అగ్నిపర్వతాలు బద్దలవడం వంటివి వేగంగా సంభవించే విపత్తులకు ఉదాహరణలు. కారణాలను బట్టి ప్రకృతి లేదా సహజ, మానవ నిర్మిత విపత్తుల్ని రెండు రకాలుగా విభజించవచ్చు. ప్రకృతి విపత్తులు. ప్రకృతి సహజ కారణాల వల్ల ఇలాంటి విపత్తులు ఏర్పడి మానవ, భౌతిక, ఆర్థిక, పర్యావరణ నష్టాలకు దారితీస్తాయి. ప్రకృతి విపత్తుల రకాలు: భూకంపాలు, తుఫానులు, వరదలు, కరువు, సునామీ, కొండచర్యలు విరిగిపడడం, అగ్నిపర్వతాలు మొదలైనవన్నీ ప్రకృతి విపత్తులు. మానవ నిర్మిత విపత్తులు. మానవ తప్పిదాల కారణంగా సంభవించే విపత్తుల వల్ల సాధారణ జీవితం అస్తవ్యస్తం అవుతుంది. ప్రాణ, ఆస్తి, ఆర్థిక, పర్యావరణ నష్టం కలుగుతుంది. వీటికి గురయ్యే ప్రజలు ఈ సమస్యల్ని ఎదుర్కోగల స్థితిలో ఉండరు. 1984 భోపాల్ గ్యాస్ విషాదం, 1997లో ఢిల్లీలో ఉపహార్ సినిమా హాల్లో అగ్ని ప్రమాదం, 2002లో రాజధాని ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పడం, 2003లో తమిళనాడులోని కుంభకోణంలో పాఠశాలలో అగ్ని ప్రమాదం, 2008లో జైపూర్లో వరుస పేలుళ్ళు వీటికి ఉదాహరణలు. విపత్తుల నిర్వహణ అంటే విపత్తులపై లేదా అత్యవసర పరిస్థితులపై నియంత్రణ సాధించడం, విపత్తుల ప్రభావాన్ని నివారించడానికి, తగ్గించడానికి లేదా వాటి నుంచి కోలుకోవడానికి దోహదం చేసే విధానాల్ని అందించేదాన్ని విపత్తుల నిర్వహణ అంటారు. సునామీ. జపాన్ భాషలో సు అంటే రేవు, నామె అంటే అలలు అని అర్థం. ఈ రెండు కలిసి సునామీ అన్న పదం ఏర్పడింది. సముద్రంలోని భూకంపాలు, అగ్నిపర్వతాలు పేలడం లేదా కొండచర్యలు విరిగిపడడం వల్ల పెద్ద పెద్ద అలలు చెలరేగి తీర ప్రాంతాల్ని అతలాకుతలం చేయడాన్ని సునామీ అంటారు. దగ్గరలోని భూకంపాల వల్ల ఉత్పన్నమైన సునామీ అలలు కొద్ది నిమిషాల్లోనే తీరాన్ని తాకుతాయి. ఈ అలలు తక్కువ లోతు నీటిని చేరినప్పుడు చాలా అడుగుల ఎత్తు, అరుదుగా 10 అడుగుల ఎత్తు పైకెగసి తీర ప్రాంతాన్ని విధ్వంసకర శక్తితో తాకుతాయి. ఒక పెద్ద భూకంపం తర్వాత సునామీ ముప్పు చాలా గంటల పాటు ఉండొచ్చు. సునామీలో అనేక అలలు ఉంటాయి. మొదటి అల అన్నింటికంటే పెద్దది కాకపోవచ్చు. మొదటి అల తర్వాత అనేక గంటల పాటు పెద్ద అలలు తాకే ప్రమాదం ఉంటుంది. మైదాన ప్రాంతంలో సునామీ మనిషి కంటే వేగంగా, అంటే గంటకు 50 కిలోమీటర్ల వేగంతో పయనించగలదు. సునామీ పగలు కానీ రాత్రి కానీ ఏ సమయంలోనైనా సంభవించవచ్చు. సునామీల గురించి ముందుగా పసిగట్టడం. సునామీకి కారణమయ్యే భూకంపాల గురించి ఉపగ్రహ సాంకేతిక విజ్ఞానంతో దాదాపు వెనువెంటనే హెచ్చరికలు జారీ చేయొచ్చు. సునామీ కేంద్రం నుండి తీరం ఎంత దూరం అన్నదాన్ని బట్టి హెచ్చరిక ఎంత ముందుగా చేయొచ్చు అన్నది ఆధారపడి ఉంటుంది. హెచ్చరికలో ఏ తీర ప్రాంతాన్ని ఎంత సమయంలో సునామీ తాకవచ్చో చెబుతారు. తీర ప్రాంత అలల కొలతల పరికరాలు సునామీలను తీరం దగ్గరగా గుర్తించగలవు. కానీ సముద్రం లోపల ఇవి ఉపయోగపడవు. సముద్రం లోపలి కేబుళ్ల ద్వారా భూమికి అనుసంధానం చేసిన సునామీ డిటెక్టర్స్ సముద్రంలో 50 కిలోమీటర్ల లోపలికి ఉంటాయి. సునామీ మీటర్లు సముద్ర ఉపరితలంపై అలజడులను గుర్తించి వాటిని ఉపగ్రహాలకు ప్రసారం చేస్తాయి. సముద్ర తీరానికి దగ్గరగా ఉండి భూమి కంపించడం తెలిస్తే సునామీ హెచ్చరిక కోసం వేచి చూడకుండా వెంటనే ఎత్తైన ప్రదేశానికి బయలుదేరాలి. పల్లపు సముద్ర తీర ప్రాంతాల్లో పలు అంతస్తుల భవనాలుంటే పై అంతస్తులు సునామీ నుండి రక్షణనిస్తాయి. సముద్రంలోకి చొచ్చుకుపోయే కొండలు, లోతు తక్కువ ప్రాంతాలు సునామీ అలల తీవ్రతను తగ్గించవచ్చు. అయినప్పటికీ ఈ ప్రాంతాల్లో తీర ప్రాంత వాసులకు పెద్ద అలల ముప్పు ఇంకా ఉంటుంది. సునామీ హెచ్చరిక జారీ అయినప్పుడు
లోతట్టు తీర ప్రాంతాలకు దూరంగా ఉండడం మంచిది. ఇది సునామీ అలలను ప్రతిబింబించే గ్రాఫిక్ చిత్రం. సో ఫస్ట్ నీటి లోపల పలకల కదలిక, కొండ చర్యలు విరిగిపడడం లేదా అగ్నిపర్వతాల విస్ఫోటనం, సునామీ అలలు ఎలా ఏర్పడతాయో చూపిస్తుంది ఇక్కడ. అలానే అలలు తీరాన్ని చేరుకున్నప్పుడు వాటి వేగం, తరంగ దైర్ఘ్యం తగ్గుతాయి, అలల ఎత్తు అనేది పెరుగుతుంది. అలలు తీరాన్ని తీవ్ర శక్తితో తాకుతాయి. కరువు అనేది వర్షపాత లోపం వల్ల ఏర్పడే ప్రకృతి వైపరీత్యం. ఒక ప్రాంతంలో సాధారణంగా పడాల్సినంత వర్షం పడకపోతే దాన్ని వాతావరణ కరువు అంటారు. ఒక సంవత్సరంలో వర్షం సాధారణంగానే ఉన్నా 2 వానల మధ్య వ్యవధి చాలా ఎక్కువగా ఉండి వర్షాధార పంటలు దెబ్బతినొచ్చు. దీన్ని వ్యవసాయ కరువు అంటారు. అధిక లేదా తక్కువ వర్షపాతం అన్నది సగటు సాధారణ వర్షపాతంతో పోల్చి ఈ విధంగా చెబుతారు. సో సగటు సాధారణ వర్షపాతం అంటే 70 నుంచి 100 సంవత్సరాల సాధారణ వర్షపాతం. సో ఇక్కడ సంవత్సరాల అనే పదం మిస్ అయింది ఫ్రెండ్స్, నేను యాడ్ చేస్తాను. 70 నుంచి 100 సంవత్సరాల సగటు సాధారణ వర్షపాతంతో పోల్చి అధిక లేదా తక్కువ వర్షపాతం అనేది చెబుతారు. సో చూసుకోండి మళ్ళీ ఒకసారి. కొన్ని ప్రాంతాల్లో అవి ఉన్న భౌగోళిక స్థితుల వల్ల తక్కువ వర్షపాతం పడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వీటిని కరువు పీడిత ప్రాంతాలు అంటారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ప్రతి 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరువు చోటు చేసుకునే అవకాశం ఉంది. కరువు ప్రభావం. కరువు మెల్లగా సంభవిస్తుంది. కరువు ప్రభావం క్రమేణా తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. భూగర్భ జల నీటి మట్టం పడిపోవడం, తాగునీటి కొరత, పంటల విస్తీర్ణం తగ్గడం, వ్యవసాయం కుంటుపడడంతో వ్యవసాయ రంగంలో ఉపాధి తగ్గిపోవడం, వ్యవసాయ అనుబంధ రంగాల్లోని ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడం, ఆహార ధాన్యాల కొరత, పశుగ్రాస కొరత, పశువులు చనిపోవడం, పోషకాహార లోపం ప్రత్యేకించి చిన్నపిల్లల్లో కలగడం, అతిసారం, విరోచనాలు, కలరా వంటి రోగాలు, అనారోగ్యం, ఆకలి గురి కావడం వల్ల కంటి చూపులో లోపం ఏర్పడడం, ఇవన్నీ కరువు మూలంగా సంభవిస్తాయి. వాటర్ షెడ్ అభివృద్ధి. కరువు ప్రభావాల్ని తగ్గించడానికి ప్రభుత్వం కరువు పీడిత ప్రాంతాల్లో సమగ్ర వాటర్ షెడ్ యాజమాన్య పథకాల్ని అమలు చేస్తోంది. దీని ప్రధాన ఉద్దేశ్యం ప్రజల్లో నైపుణ్యాల్ని పెంపొందించి ప్రకృతి వనరుల్ని సరిగ్గా ఉపయోగించేలా చేయడం. వాటర్ షెడ్ కార్యక్రమంలో చేపట్టే ముఖ్యమైన పనులు పొలాల్లో వాననీటి సంరక్షణ, అడవుల పెంపకం, తక్కువ నీళ్లు అవసరమయ్యే చెట్లు లేదా పంటల్ని ప్రోత్సహించడం, ప్రత్యామ్నాయ జీవనోపాధులు మొదలైనవి వాటర్ షెడ్ కార్యక్రమాల్లో చేపట్టేవి. నీటి పొదుపులో స్థానం. పర్యావరణ హీరో 200 లీటర్ల కంటే తక్కువ నీటిని ఉపయోగించడం. నీటి పొదుపరి 201 నుండి 400 లీటర్స్. నీటి ఖర్చుదారి 401 నుండి 600 లీటర్లు. నీటి విలన్ అంటే ప్రతిరోజు 600 లీటర్ల కంటే ఎక్కువ నీటిని వినియోగించేవారు. సో ప్రతిరోజు నీటిని ఉపయోగించడంలో నీటి పొదుపులో స్థానం గురించి ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.